లోక మార్గంలో అది కాదండి. లోక మార్గంలోనూ ఎవరికి వారే ప్రభువులు అండి. ఎవరు లోబడరు. ఎవరికి వారు హెచ్చించుకోవడానికి ప్రయత్నం చేస్తారండి. అందుకోసం వారు చేయకూడని పనులు కూడా చేస్తారు. ఆస్తులు హెచ్చించబడటం కోసం, అధికారంలో హెచ్చించబడటం కోసం, రాజ్యాల్లో హెచ్చించబడటం కోసం వారు హత్యలు చేస్తారు, దోపిడీలు చేస్తారు, ఎన్నో రకరకాల ప్రయత్నాలు చేసి తాము హెచ్చించుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారండి. అది లోక మార్గం అండి. సాతాను కూడా చూడండి, దేవుణ్ణి ఆరాధించవలసిన వాడు, కానీ వాడు ఆలోచన ఏమిటి? నేను దేవుని కన్నా హెచ్చించబడాలి అన్న ఆలోచన వచ్చినందువల్లే వాడు పరలోకం నుంచి భూలోకంలోకి త్రోసివేయబడ్డాడు.